ఇప్పుడు మూడవది యవ్వన. భావన గమ్యాలో యా తీసుకున్నాడు. గమ్య యాలో యవ్వన. యవ్వనం అంటే ఏమిటి? మనం చూసే యవ్వనాలు గాదు. స్థూలంలో యవ్వనాలు గావు. సూక్ష్మంలో గూడా ఆలోచనలు, ఊహలు వృద్ధాప్యం పొందుతాయి. ప్రాణం గూడా వృద్ధాప్యంలో వెళ్ళినప్పుడు చాలా తక్కువ శ్వాసలు తీసుకుంటాం. పల్స్ రేట్ పడిపోతుంటుంది. అవునా? అనుమానమే. ఆత్మ కూడా శక్తి ఉండదు. అదలా ఉంటుంది. ఎప్పుడు వీడు ఆఖరి శ్వాస తీసుకుంటాడో, ఎప్పుడు ఈ పక్షి ఎగిరిపోదామా అని చూస్తుంటుంది. ఈ 4 శరీరాల్లో గూడా ఈ సృష్టిలో ఈ దశలు అనుభవిస్తూ ఉంటాం. అందుకే మనం కర్మిష్ఠులం. మనం దేవతలం కాం. కర్మిష్ఠులు అంటే కర్మ చేసేవాళ్ళు. కానీ అమ్మవారి విషయానికొచ్చినప్పుడు ఆ తల్లి ఆమె వయోవస్థ వివర్జిత. ఆ తల్లి ఎప్పుడూ గూడా స కనుక సర్వ యవ్వన, నిత్య యవ్వన. ఏమ్మా! కాబట్టి ఆ తేజస్సునకు వయస్సు లేదు. ఆమె కాలాతీత, దేశ అన్నిటిని సృష్టించిన తల్లికి అవస్థ ఏమిటి? అని అర్థం. నా ఇష్టం. నేను ఎలా కనిపించాలో అలానే కనిపిస్తాను. ఇప్పుడు నేను యవ్వనంలో ఉండాలి అంటే యవ్వనం. బాబాజీ కూడా అంతే గదా! మహోతార్ బాబాజీ కూడా కొందరికి వృద్ధ రూపంలో, కొందరికి యవ్వన రూపంలో, బాలుడు రూపంలో కనిపిస్తుంటాడు. వాళ్ళు పర్పస్ కోసం కనిపిస్తారమ్మా. యవ్వనంలో మనలా కోరికలు పెట్టుకొని వాళ్ళు దర్శనాలివ్వరు. వాళ్ళకి ఆ స్పృహ కూడా ఉండదు. అమ్మవారి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు లోపల ఏదో పెట్టుకొని నిన్ను చూస్తోందని నవ్వు కాదది. ఆమె అంతే. ఆ యవ్వనంలో ఆ నవ్వు అంతే. అంత మత్తుగా ఉంటుంది. ఏమ్మా! అంత మత్తు. అంటే అంత ఆనందము అని. మత్తు అంటే మీరనుకునేది కాదు. కామ్యంతో కూడుకున్న మత్తులు కావమ్మా. అంటే సచ్చిదానంద ఆనందంతో కూడుకున్న నవ్వది. ఆమె సత్తులో ఆమెయే సత్తు, ఆమెయే చిత్తు, ఆమెయే ఆనందంగా నవ్వుతోంది. అట్లా అన్నమాట. అంతేగాని నిన్ను చూశాను, నేను నవ్వుతున్నాను అనే వ్యవహారం కాదది. అన్నిటికి సర్వాతీత. సో, ఆమె యవ్వన. ఈ నామం అయిపోయింది. నాలుగవది బాణ. భా మొదటి అక్షరం, నా మూడవ అక్షరం తీసుకుంటే బాణ. ఈ బాణ అంటే ఏంటి? మనందరం గూడా మనం ఏదో విర్రవీగుతూ ఉంటాం. దృక్రూపముగా కనిపించే సర్వ కాంతియు ఆమె యొక్క బాణయ్యే. సో, ఆమె మన యందు ఉన్నది అన్నది నిదర్శనం. నువ్వు ఈ సృష్టిని చూస్తున్నావు. 84,00,000 జీవరాశులన్నీ గూడా సృష్టిని చూస్తోంది. బాణము అంటే భాసము. కనులున్నాయని మనం అన్ని అందాలు అనుభవిస్తున్నాం గదా! ఈ అనుభవించే దాన్ని మాధ్యమం ఏదైతే తారక నీ కంటి పాపలో ఉన్న తారక ఏదైతే ఉందో అది బాణము. ఆమె చూస్తూ నీ కన్నుల ద్వారా చూస్తూ నీకు ఆనందాన్ని ఇస్తోంది. ఆ చూపియే తానై ఉన్నది నీలో. ఈ బాణ అనే నామం చక్కగా మీరు చేసుకుంటే కళ్ళు గూడా బావుంటాయమ్మా. రహస్యాలమ్మా. ఆ తేజస్సు ఇంకా పెరుగుతుంది కంట్లో. కొందరు చూడండి వాళ్ళ కళ్ళల్లో ఎంత అట్రాక్షన్ ఉంటుందో. త్రి విద్యోపాసకులు. అదనమాట బాణ అంటే అది. లోపల కాంతిలో నీ కనుపాపలలో వెనక ఉన్న తేజస్సు ఆమె. తారక అంటారు దాన్ని. డాక్టర్లు దానికి పట్టుకోరు. ఆప్టిక్ నర్వ్స్ దాకా వచ్చి సెట్ చేసి పంపిస్తారు. 50,000 అయిందంటాడు. నమస్కారం డాక్టర్ గారు. ఆ! ఈ గాజులు అమ్మి నీకు డబ్బులిచ్చి వాడేం చేశాడు 3 రోజుల తర్వాత కన్ను పట్టి తీయండి. కనిపిస్తే బాన. కనిపించేదే అబాన. అమ్మ దయ. వాడు చేసేసాడు. మరి చూపెవడిస్తాడు? ఈ డాక్టర్ ఏదో బాగానే చేసేసాడు. ఆ! నా వరకు నేను చేసేసానండి. ఒక ఆఫీస్‌లో క్లర్కును వాడి పని వాడు చేసుకొని వెళ్ళిపోతాడు 5 కాంగానే. నాకెందుకు మేనేజర్ పనంతా? నా జీతానికి తగ్గట్టుగా చేశానంతే. ఇంకా మేనేజర్ తలనొప్పి ఇదంతా. అందరూ సరిగ్గా చేశారా పనని చూసుకొని తాళాలేసుకొని పోవాలి. అట్లనే అమ్మవారు తారక ఇవ్వాలి, ఇవ్వకూడదు అనేది ఆమె బాణ. అర్థమైందమ్మా? బాణ. ఇదే కాదు.
శివ దృష్టిని కూడా ఇచ్చే తల్లి. మూడో కన్ను దగ్గర అంతర్నేత్రం కూడా విప్పే తల్లి. నువ్వు స్వప్నంలో కూడా చూస్తున్నావు కదా, అది కూడా భానయ్యే. అర్థమైందా? సుషుప్తిలో కూడా చూస్తున్నావు. నీకు తెలియని స్థితిలో సుషుప్తావస్థలో ఉన్నావు. ఇప్పుడు కొండ ఉంది, నాది సుషుప్తావస్థలో ఉంది, కానీ కొండగా ఉన్నది అనేది ఒకటి ఉంది అంతే. అది ఎలా ఉంది? జడముగా పడి ఉన్నది. దాన్ని రాయితో కొట్టినా దానికి లేవదు, దెబ్బ తగలదు దానికి. మనం జాగ్రత్తలో ఉన్నాం. బాణ అంటే తర్వాత తుర్య అనే దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా ఈ రెండు కళ్ళు తార కాస్త తార అవుతాయి. లోకతార. మూడో కన్ను దగ్గర నువ్వు లోకాలు చూస్తావు, లోకతార ఇస్తుంది. తారక మాయను చూడటానికి, అదే లోకతార. నువ్వు ఈ కిందది చూస్తావు, పైనది చూస్తావు, శ్రీచక్రం అంతా ఒక్కసారి దర్శనం చేస్తావు. అహం బ్రహ్మాస్మి అని అంటావు. ఆ తార వరకు, లోకతార వరకు ఇస్తుంది అని ఈ బాణ అంటే అది అర్థం. ఎంత డీప్ గా ఉంటాయి చూడండి అమ్మ. అంతేగా, గుడ్డివాడు కూడా కళలు కంటాడు కదమ్మా. అది వాడి ఆ తార మెరిపే చాలు వాడికి. ఉట్టి మెరుపు చాలు. అది అలాంటిది నీకు అమ్మవారు ఏం చేస్తుంది? ఆమెయే నీ కన్నుల్లో తారయ్యే కూర్చుంది అంటే నీ కన్నులు అంత వెలుగ్గా ఉన్నాయి అని. దాన్ని బట్టి నువ్వంతా చూస్తున్నావు అని. ఆ కాంతియే ఆమె యొక్క బాణమే. ఆమె ఆమె మన యందు ఉన్నది అన్నది నిదర్శనం. ఎందుకంటే నిదర్శనం చూపించలేం కదమ్మా. అవునా? భాగ్య. భాగ్య అంటే ఏమిటి? ఈ నామంలో భాగ్య అంటే భా మొదటి అక్షరం, నాలుగో అక్షరం గ. యాలో అవద్దు. భాగ్య అయింది ఈ తల్లి. భాగ్య పేరు పెట్టుకుంటాంగా, భాగ్యలక్ష్మి అండి. అసలు భాగ్య అంటే ఏంటి ఇప్పుడు పెట్టుకున్నది. ఒక్క నామంలో ఎన్ని పెట్టుకుని ఉన్నది అమ్మవారు. ఈ ఒక్క నామమే ఇంత రహస్యాలు ఉంటే 1000 నామాల్లో ఇప్పటికీ ఎన్ని చెప్పుకున్నాం మనం. అంటే మనకి తెలిసి అమ్మవారు మన వరకు మనకి ఎంతవరకు ఆజ్ఞ చేసిందో అవి చెప్పుకున్నాం. ఆజ్ఞ చేసేవరకే అగస్తుల వారు ఆ 1000 నామాలు తెచ్చి ఇచ్చిన దాంట్లోనే ఎన్ని ఉంటే అనంత కోరి నామాల్లో ఇంకా నువ్వేం తెలుసుకుంటావమ్మా? అంత సమయం ఏది, జీవితం ఏది నీకు ఇచ్చిందా? ఇవ్వలేదు. సో వి డోంట్ హ్యావ్ టైం. అందరితో మాట్లాడటం, అందరి పనులు చేసే టైం ఎవరికీ లేదు. నాకే కాదు, మీకు లేదు. అమ్మవారి విషయంలో వచ్చినప్పుడు మీకు అసలు టైమే లేదు. అమ్మా తుది మొదలు లేకుండా నేను అలా వనములో పడేస్తుంది. అమ్మా నువ్వే నా సుఖం, దారి టెన్ను. అవే ఇవి భాగ్య. సరేనే, నువ్వు ఇక్కడి నుంచి మొదలు పెట్టు, మిగతాది నేను చూస్తానులే, ఆ శక్తి నేను ఇస్తానులే. భాగ్య అంటే ఏంటో తెలుసుకుందాం. మనలో ఏర్పడినట్టి శాంత మనస్థితియే నిజమైన భాగ్యము. మనశ్శాంతి. మనం ఎంత పని చేస్తాం, అబ్బా కొద్దిగా శాంతంగా రిలాక్స్ అవుతాం అంటాడు ఇంగ్లీష్ వాడు, కానీ రిలాక్స్ కాదు, శాంతము. శరీరానికి రిలాక్స్ అంటారు కానీ లోపల కూడా నీకు శాంతి ఉండాలిగా. స్థూల సూక్ష్మతమ బతుకున్న వాడికి 4 శాంతులు ఉండాలి. అదే భాగ్యం, మహాభాగ్యం అండి. రేపు మీకు హాలిడే, మహాభాగ్యం అండి. క్రియాయోగం చేసుకుంటాను రేపంతా. అవునా? ఊరికి వెళ్తాను, ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను. ఎంత శాంతంగా ఉందండి. నాకు 3 రోజులు సెలవులు వచ్చాయి. శాంత. ఆ శాంతి. మనిషి పోయిన తర్వాత కోరుకునేది ఏంటి? శాంతి. బతికున్నప్పుడు కోరుకునేది ఏంటి? ఓం శాంతి శాంతి శాంతి. అదే శాంతంగా ఉండండి రా, అరవకండి రా, కొట్టుకోకండి రా అని అంటారుగా. ఊళ్ళల్లో చెప్పేది ఏంటి? శాంతి శాంతి శాంతి. బతికుంటే పోయేటప్పుడు వాడు ఆత్మ శాంతించుగాక, మే రిప్పు జస్ట్ ఇన్ పీస్. అవునా? సో మరి అది ఎంత భాగ్యం. రోజు వస్తుందా మనకి శాంతి? ఎప్పుడు మనసు అలజడిగానే ఉంటుంది. శాంతి ఎప్పుడంటే మనకి రాత్రి తిన్న తర్వాత మనకి తెలియకుండా పడుకున్నప్పుడు శాంతి మనకి. ఇప్పుడు శాంతి నేను ఎక్కడ వచ్చి నీకు శాంతి ఇవ్వాలి అది వెతుక్కోవాలి. నువ్వు రోజంతా బిజీ, నేను ఎక్కడ రావాలి అంటుంది.
అవునా? సో ఇప్పుడు ఏమైంది, శాంతి మనము వెతుక్కునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు అదే వెతుక్కుంటూ మన దగ్గరకు వచ్చేది. అది చెప్తున్నాడు, భాగ్యం అంటే అదే. అవునా? అదే కదా రామదాసు వీళ్ళందరూ పాటలు పాడింది. భాగ్యము భాగ్యము మీద ఎన్ని పాటలు రాశారు? అవునా? కీర్తనలు, కృతులు, ప్రబంధాలు ఎన్నో రాశారు భాగ్యము అని. ఎంత భాగ్యము నీ నామస్మరణ చేయటం అని ఎవరెవరో పాడుతుంటారు కదా, తుంబూరము పెట్టుకొని పాడుకుంటూ వీధుల్లో. శాంతి, శాంతము లేక సౌఖ్యము అని పాట పాడాడుగా. అదే భాగ్యం కాళిదాసు. అది ఏమ్మా, మనలో ఏర్పడినట్టి శాంత మనస్థితియే నిజమైన భాగ్యము. ఆ శాంత మనస్థితి తురియమునందు త్రిపుటి భంగము తర్వాత కలుగుతుంది. చెప్తాను, దానినే భాగ్యము అంటారు, దానినే సౌభాగ్యము అంటారు. అంటే ఇక్కడ భాగ్య అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సృష్టిలో ఒక శాంతి, యోగా శాంతి, ధ్యాన శాంతి, జీవశాంతి, లోకశాంతి, ఇలా శాంతులు పరిస్థితులను బట్టి శాంతి రూపాల్లో ఉంటుంది. యోగము చేస్తున్నప్పుడు, క్రియాయోగము చేస్తున్నప్పుడు, ధ్యానము చేస్తున్నప్పుడు నువ్వు బయట శాంతి కోరుకోవు. ఏమ్మా, కింద ఉన్నప్పుడు నువ్వు వ్యవహారాలు చేస్తున్నప్పుడు ఈ చంచలమైన శాంతులు కోరుకుంటావు. వస్తుంది శాంతి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ నీ పనిలో నువ్వు వెళ్ళిపోతావు. శాంతి వెళ్ళిపోతుంది. అసలైన తురియా స్థితిలో బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదనం అయినప్పుడు నీకు శాశ్వతమైన ఆనందము ఏదైతే ఇస్తుందో అదే మహాశాంతి, మహా సౌభాగ్యము అంటారు. అది తుర్యంలో అమ్మవారి ఇస్తుంది. చాలా, అందుకే అమ్మవారికి శాంతం మీద ఒక నామమే ఉంది, శాంతాయై నమః. అది అది కోరుకోండి. కింద శాంతి సరిగ్గా ఉంటే అమ్మా పై శాంతి వస్తుంది. ఈ లక్ష్మిని కాపాడుకుంటే మహాలక్ష్మి వస్తుంది. చంచల లక్ష్మి, ఈ లక్ష్మినే మనం కాపాడుకోలేకపోతున్నప్పుడు పై లక్ష్మిని కోరుకునే అధికారం మనకి లేదు. అవునా? ఇప్పుడు సాయిబాబా, ఈ మహానుభావులందరూ కోటాను కోట్ల భక్తులందరినీ శాంతంగానే వాళ్ళు జవాబులు చెప్పారు. శాంతంగానే వారందరికీ మహత్తులు చూపించారు. తన శాంతి ఎప్పుడూ పోగొట్టుకోలేదు. అది సమతుల్యంలోనే పెట్టుకున్నాడు. మళ్ళీ తుర్యంలోకి వెళ్ళి అక్కడ ఉంటారు. మహా సౌభాగ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు భక్తులందరూ వెళ్ళిపోయిన తర్వాత. చూసారా? రెండూ పోగొట్టుకోలేదు. ఈ శాంతిని ఏం చేశారు? లోక సేవకు అప్పజెప్పారు. పై శాంతిని అమ్మవారిలో కలిపేశారు. అదే మహా సౌభాగ్యం. అంతేగా? ఇంకా నాకంటూ ప్రత్యేకమైన శాంతి ఎందుకు? ఈ శాంతి అక్కడి నుంచి వస్తోంది కదా. అంతేగా? ఆ మహాసౌభాగ్యం. అందుకని శాంతంగా కళ్ళు మూసుకొని ఉంటారు ఎప్పుడు. శాంత స్వరూపులు, శాంత స్వభావం ఉన్నవారు మాట్లాడు. అలా అని ఏమీ తెలియదని కాదు. ఏమీ తెలియకపోవటమే పరాశూన్య లక్షణమే. వారికి అన్ని తెలుసని గుర్తుంచుకోండి. ఎందుకంటే సర్వ సృష్టి కూడా శూన్యం నుంచే ఉద్భవించింది. సముద్రంలో నుంచి మహాలక్ష్మి వచ్చింది. అప్పుడు సముద్రుడు ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. అవునా? పాల సముద్రం నుంచే కదా చిలికితే మదనం చేస్తే. మరి సముద్రుడు ఏమయ్యాడు? లక్ష్మీ అమ్మవారికి. అవునా? మరి ఆయన దగ్గర అందుకే సముద్రంలో సముద్ర గర్భంలో విలువైన సంపద ఉంటుంది అంటే ఇదే. లక్ష్మీ అమ్మవారే ఉద్భవించిందమ్మా. మరి సో ఈ లక్ష్మీ అమ్మవారు మళ్ళీ సముద్రం అయిపోవటం. ఏమ్మా, ఈ జీవుణ్ణి తీసుకెళ్లి ఆత్మలో కలిపేయటం. అప్పుడు నువ్వు మహాలక్ష్మి, సముద్రుడివి అవుతావు. ఎంత శాంతి! నువ్వు కొలవలేని శాంతి. నువ్వు చూడలేని ఆనందం. శాంతి అంటే అందులో అన్నీ ఉంటాయి. సత్తు ఉంటుంది, చిత్తు ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇవన్నీ కింద దొరకవు. అమ్మా, అవి ఎప్పుడు పైన తుర్యంలో ఉంటాయి. అదే యోగా శాంతి అంటారు, ధ్యాన శాంతి. రహస్యం. శాంతి అంటే కేవలం మనం అనుకున్న శాంతి అన్ని లోకాలకి మనం పెట్టకూడదు. ఏమా, అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్టు మాట్లాడకూడదు.
ఇదే ఎన్నో మరి నువ్వు కూడా ఎన్ని విధాలుగా నువ్వు ఇప్పుడు దాకా ఎదిగావు. సో సృష్టిలో కూడా శాంతి ఒక్కొక్క లోకంలో బ్రహ్మశాంతి, జనశాంతి, అక్కడ శాంతులు వేరుగా ఉంటాయి. ఆ వెరైటీస్ ఉంటాయి. ఓం భూ, ఓం భువ, ఓం శువ. మరి పితృలోకంలో శాంతి, చంద్ర మార్గంలో ఇడాపింగుల అది దేవతా మార్గం, దేవయానము, చంద్రయానం. మధ్యలో అమ్మవారిది సుషుమ్న. అవునా? మరి అది రహస్యం. అందుకే పితృతర్పణాలు ఇస్తే వాళ్ళు శాంతి ఇస్తారండి. మాకు కొద్దిగా ఆశీర్వదిస్తారు. మా పనులు అవుతాయి. లేదా వాళ్ళు ఘోష తగులుతోంది. అంటే వాడు మమ్మల్ని శపించటం లాంటిది. వెధవా బతుకున్నప్పుడు బాగానే అన్నం పెట్టవు. పోయిన తర్వాత తద్దినం పెట్టమంటే పెట్టవురా? ఆకలితో వస్తాను ఎంతో ఆశగా ఒక సంవత్సరానికి ఒక్కసారి గదరా వచ్చేది అని. మనం మనం చెయ్యం. ఈ రోజుల్లో అంత టైం ఎక్కడుంది? నేను బతుకున్నప్పుడు నేను పెట్టాను గదరా! ఆ! ఇంత ఇంత 3 పిండములు పెట్టడానికి ఏమైంది? తర్పణం గూడా నల్ల నువ్వులు తీసుకొని తర్పణం వదలటానికి గూడా టైం లేదా? ఇది ఇప్పుడున్న పరిస్థితులు. అది చెప్తున్నాడు. శాంతి అంటే భాగ్యం అంటే అది. హ్మ్. నామా ఈ ఒక్క నామం చెప్పి ఆపుతాను నాన్న. నామ అంటే పేర్లు. అమ్మవారు సర్వనామములు. నేనేనాడో జెప్పాను. తానే కనుక ప్రతి నామమునందు తానే ఉన్నది గనక నామ. ఇప్పుడు మీ పేరుందనుకోండి. ఏమ్మా? విజయ అని మీరు పెట్టుకున్నారు. నేను రామ అని పెట్టుకున్నాను. కృష్ణ అని పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు వింటున్న వాళ్ళు 6 మంది వాళ్ళ పేర్లలో చూసుకుంటే ఏమ్మా? ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ నామాలన్నీ అమ్మవారివి. మనమేమో 1000 నామాలని చెప్పి అంతర్గత రహస్యాలు చెప్పుకుంటే 84,00,000 జీవరాశుల యొక్క పేర్లున్నాయి. అవన్నీ ఆ నామాలన్నీ ఆవిడ నుంచి వస్తున్నాయి. ఈ భూమి మీద మనకి తెలిసిన నామాలకే భాష్యం చెప్పలేము. అవునా? ఇంకా 64,00,00,000 నామాలకేం చెప్తాం? అది చెప్తున్నాడు. సో, చివరికి అంటే ఏంటంటే మన బ్రతుకులేంటంటే అంటే మన బ్రతుకులు అంటే ఏంటంటే నాన్న అమ్మ భిక్ష. అమ్మ, అమ్మ కరుణతో నన్ను పుట్టించింది కాబట్టి నీకు ఇది లేదు, అది లేదు అని బాధపడకురా. గోత్రం ఇస్తాను. నామము ఇస్తాను. ఎక్కడ పుట్టాలో చెప్తాను. నువ్వు ఎలా బతకాలో చెప్తాను. నీతో పాటు నేను ఉంటాను. నీ చివరి ఊపిరి దాకా ఉంటాను. ఇది నా వాగ్దానము అంది. అవునా? ఉందా లేదా? ఆ! కంటికి కనిపించదు కాబట్టి నువ్వేమంటావంటే ఈయన బానే చెప్తాడులెండి అని. మరి అటువైపు తిరిగి చూస్తే మరి శ్వాస కనిపించట్లేదు గదా! మరి శ్వాస వచ్చి పోతుంది గదా! నమ్ముతున్నావు గదా! దాన్ని నమ్మడం ఇదెందుకు నమ్మవు? స్థూలమంతా నమ్మకాలు మీద చర్చలు చేస్తాం. మరి సూక్ష్మంలో నువ్వెలా బతుకుతున్నావు? అక్కడ అమ్మవారు ఉందంటే ఎందుకు నమ్మవు? ఇగో ఈ రూపంలో నీ ముక్కులో నుంచి, చెవులోంచి, కంటిలో నుంచి అమ్మవారు పాంచభౌతికంగా నీ శరీరాన్ని కదుపుతోంది. ఎనర్జీ చూడబడదు. అది ఫీల్ కావాలి అని నేను చెప్తే ఎందుకు మీరు నమ్మరు? ఎందుకు మీకు వైరుధ్యమైన ఆలోచనలు? అమ్మవారు పాంచభౌతిక శరీరంతో వస్తేనే మేము నమ్ముతామండి సైంటిస్టులు. చెట్టుని ఎవరు పెంచుతున్నారు? విత్తనం నుంచి వృక్షం రావటం ఏంటి? ఆశ్చర్యం కాకపోతే. చైతన్యం ఉండటం ఏమిటి? చైతన్యంతో సృష్టి నిలబడటం ఏమిటి? ఈ చైతన్యం కంటికి కనిపించేదేమిటి? ఇవన్నీ నస్వరాలు గదమ్మా! నస్వరంలో చైతన్యం కదులుతోంది. నీటి ప్రవాహం ఎక్కడన్నా అసలు ఆ ప్రవాహంలో శక్తి, నీటి శక్తి, ఎనర్జీ ఎవరిస్తున్నారు? నది కొట్టుకుపోతోంది అలా సముద్రం వైపు. ఆశ్చర్యం అమ్మా! కదిలేవి, కదలనివి అన్నిటిలో గూడా తాను నిండి ఉన్నది. అన్నిటికి పేర్లతో నిండి ఉన్నది. ఆ పేర్లన్నీ తన నుంచి వస్తున్నాయి. ఆమె ఈ యొక్క ప్రకృతి స్వరూపిణి. ఈశ్వరుడైతే ఆయనలో ప్రవహించే శక్తి ఈవిడే. అదే శివాశక్తి. వారిద్దరూ శివశక్తి. హ్మ్. అర్ధనారీశ్వరులుగా ఇక్కడ మాయ అంటూ, బ్రహ్మము అంటూ ఇలా విడిపోయి మళ్ళీ కలుస్తున్నారు. అద్వైతము, ద్వైతము. మళ్ళీ ఇద్దరు ఒకటేలో ఉన్నారు. ఒకటే దాంట్లో ఉన్నారు. విడిపోయినట్టు భావనలో మనం అనుకుంటాం. కానీ
విడిపోలేదు, కలిసే ఉన్నాయి. ఒకంత ఏమ్మా? అక్షరాలు శివుడు, శివనామ స్మరణ, దాన్ని చైతన్యవంతం చేసేది శక్తి. అందుకే మీ గురువుగారు ఓం నమ శివాయ, హ్రీం నమ శివాయై అన్నాడు. అప్పుడు శివుడు పలుకుతాడు. జడము కాస్త చైతన్యవంతం అవుతుంది. ఎవడో నా భక్తుడు నా పంచాక్షరి చదువుతున్నాడు. శివుడికి కూడా చైతన్యాన్ని ఇచ్చింది, జడ పదార్థానికి కూడా అని. సో స్థూల ప్రపంచం అంతా శివ శివ పదార్థం అయితే దానిలో చైతన్య శక్తి అంతా అమ్మవారని ప్రవహించేది అని. దత్తోహం సోహం శివోహం శ్రీమాత్రే నమః. గురు కృపాహి కేవలం, మాతృ కృపాహి కేవలం అన్న అందరికీ అమ్మవారి ఆశీస్సులు. హ్యావ్ ఎ నైస్ డే.